ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ అక్టోబర్ 1వ తారీఖు నుండి నవంబర్ 1వ తారీఖు వరకు గల ధనుస్సు రాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ధనుస్సు రాశిలో మూలా నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి 1వ పాదము కలిపి ధనుస్సు రాశిగా చెప్పబడుతోంది. ప్రారంభములుగా ఇటు ధనమందు 2వ స్థానమందు ఉన్నటువంటి గురుడు, 2వ స్థానమందు ఉన్నటువంటి శనైశ్వరుడు, 6వ స్థానమందు ఉన్నటువంటి రాహువు, 17వ తారీఖు వరకు రాజ్యమందు ఉన్నటువంటి రవి, 21వ తారీఖు వరకు కూడా రాజ్యమందు ఉన్నటువంటి కుజుడు, వ్యయస్థానమందు ఉన్నటువంటి శుక్రుడు, కేతువు ప్రధానమైన ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి. ఒక రకంగా ఈ నెల వీరికి చాలా బాగుందని చెప్పాలి. అఖండమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రాజెక్టులు కానీ, ధనం కానీ అనూహ్యంగా చేతికొచ్చేస్తుంది. ఉబ్బి తబ్బిబ్బైపోతారు. ఏ పని చేయాలో తెలియదు. అంత నిర్ణయాత్మకంగా మీరు తీసుకున్న నిర్ణయాలు సంచలనాత్మకమైపోతాయి. అసలు మిమ్మల్ని గతించినటువంటి రోజుల్లో మిమ్మల్ని కించపరిచిన వాళ్ళందరూ కూడా మీ దగ్గరికి రావడానికి భయపడతారు. ధనమందు ఉన్న గురుడు, షష్ఠమందు ఉన్నటువంటి రాహువు, లాభం రాజ్యమందు ఉన్నటువంటి రవి దిగ్బలాన్ని కలిగి ఉన్నారు. ఆయన కుజుడితో కలయిక ఆయన లాభంలోకి వచ్చేస్తున్నారు 17వ తారీఖున. ఏది ఏమైనప్పటికీ కూడా అక్టోబర్ నెల అంతా కూడా సర్వశత్రు జయం, సర్వకార్య జయం, సర్వత్ర దిగ్విజయం అని కనపడుతోంది జాతకంలో. వ్యక్తిగత జాతకంలో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి కనుక ఉంటే అది ఏ విధంగా తొలగించుకోవాలి ఆలోచించండి. ఎందువల్లంటే గోచారం చాలా అద్భుతంగా ఉంది ఈ నెలంతా కూడా. ధనమందు ఉన్నటువంటి గురుడు అయితే మీకు శనైశ్వరుడు ద్వితీయమందు ఉన్నారు కదా, ఏలినాటి శని వల్ల ఇబ్బంది. శనైశ్వరుడు చివరి భాగంలో ఉన్నారు. ఆయన వల్ల మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏమీ లేవు. గురుబలం ఉపయుక్తంగా ఉంది, రాహుబలం ఉంది, రవి బలం ఉంది, కుజబలం ఉంది. ఇవన్నీ కూడా మిమ్మల్ని విజయపథంలో ముందుకు తీసుకువెడతాయి. మీ ప్లానింగ్ చాలా అవసరం. తొందరపాటుగా నిర్ణయం తీసుకోవడం, ఏదో ఒక స్టెప్ వేసేసి వెనక్కి రాలేక అందులోనే కొట్టుకోకండి. ఏది మీకు కలిసి వస్తుంది, ఏ అడుగు వేస్తే నేను ముందుకు విజయపథంలో ముందుకు వెడతాను, ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటే మంచిది, ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకంలో మీకు కనపడతాయి. కాబట్టి ఒక్కసారి వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని ముందుకు వెళ్ళండి. ఈ టైంకి తోడు ఆ టైం కూడా మీకు శుభయుక్తంగా ఉంటే అసలు మీరు జెండా ఎగరేసినట్టే ఈ నెలలో, ఏమాత్రం సందేహం లేదు. గతించినటువంటి కష్టాలన్నీ కూడా మర్చిపోయేటువంటి యోగం ఈ నెలలో పడుతోంది. కాబట్టి ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారని చెప్పడంలో సందేహం లేదు. విద్యార్థులకి కష్టపడితే ఉత్తమమైనటువంటి మార్కులు వస్తాయి. విదేశీ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఆ టెస్ట్లో ఏదైనా అవకాశం ఉంటే, వీసా ప్రయత్నాలు అటువంటివి ఏదైనా ఉంటే ఇప్పుడు చేసుకోవడం వల్ల మీకు జయకరంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో మాత్రం ఒకంత శ్రద్ధ వహించండి చాలు. అకాల భోజనం కాకుండా జాగ్రత్తగా ముందుకు పెడితే అన్ని రకాలుగా బాగుంటుంది. ఆరోగ్య విషయంలో కూడా ఈ నెల ఇప్పుడు అనుకూలంగా ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వ్యాపారస్తులకి శుభకరమైనటువంటి సమయం. ఎందువలనంటే లాభస్థానమందు రవికుజుల కలయిక, ధనమందు గురుడు, ఇవన్నీ కూడా యోగదాయకంగా ఉన్నటువంటి నిర్ణయాలు. కాబట్టి ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, ఏదైనా ఒక స్థలం కొని అమ్ముదాం అనుకునే వాళ్ళు కానీ, లేదైనా ఒక ఫ్లాట్ కొందాం అనుకున్న వాళ్ళకి కానీ ఇది మంచి సమయము. ఈ సమయంలో మీరు పెట్టేటువంటి పెట్టుబడి ఏది కూడా మిమ్మల్ని బాధించదు. ఖచ్చితంగా అనుకూలమై మీరు పెట్టిన రూపాయికి రూపాయి రెట్టింపై రాబోయేటువంటి రోజుల్లో లాభాలు గడిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి.
నూతన బ్యాంకు రుణాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ నెలలో డబ్బు కూడా చేతికి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ధనమందు గురుడు లాభమందు లాభ రాజ్యస్థానాల్లో రవి సంచారం యోగదాయకంగా ఉంటుంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విద్యార్థులకి అనుకూలమైనటువంటి స్థితి. ఉద్యోగస్తులకు మాత్రం ఇష్ట ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అనూహ్యంగా ధన వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ రావడం, దానికి శాలరీ పెరగడం, బోనస్గా డబ్బులు రావడం, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఉబ్బి తబ్బి ఆనందంతో మీరు ఒక్కసారిగా ఏం చేయాలి, ఎంత మంచి యోగం పట్టిందని అంత ఆనందపడతారు. స్థితిగతులు కూడా ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. కాబట్టి ఇవన్నీ మంచిగా జరగాలి అంటే వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చాలా అవసరం అవుతుంది. కాబట్టి ఒకసారి చూపించుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వ్యవసాయదారులకు చాలా అనుకూలంగా ఉంది. రాహుబలం వల్ల, కుజబలం వల్ల ఇప్పుడు మీరు వేసేటువంటి పంటలన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ధనాన్ని తెచ్చిపెడతాయి. మంచి మంచి రేటు వస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఆడవాళ్ళు ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించండి చాలు. ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమీ లేకుండా ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. షేర్ మార్కెట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకైతే మీరు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే బాగుంటాయి. నవంబరు నెలాఖరు లోపులో కొని అమ్మేటువంటి షేర్లు ఏదైనా ఉంటే మీరు నిర్ణయం చేసుకోండి. నవంబర్ 10వ తారీఖు లోపల అలా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా అయితే వెళ్ళండి తప్ప లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి అయితే వెళ్ళకండి. వ్యక్తిగత జాతకన పరిశీలనలో కనుక బాగుంటే ఆ దిశగా ఆలోచించండి తప్ప తొందరపాటు నిర్ణయాలు చేయకండి. ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించి నిర్ణయం చేయండి. దూర ప్రాంతాలు ప్రయాణించే ముందు మాత్రం జాగ్రత్త. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రాదు, కానీ రెస్ట్లెస్గా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి రావచ్చు. అస్సలు క్షణం తీరిక లేకుండా గడుపుతారు. కానీ మీకు అంతా బాగుంది. శనైశ్వరుడి యొక్క చివరి భాగంలో ఉన్నారు కాబట్టి డబ్బు చేతికి వచ్చేసినట్టు కనపడుతుంది. కానీ ప్రతి వ్యవహారంలోనూ కూడా ఆ చివరి విషయంలో ఏదో రూపంలో బ్యాంకులో ఆగిపోవడమో, బ్యాంకులో డ్రా చేద్దాం అనుకునేటప్పుడు బ్యాంకు సెలవులు రావడమో, లేకపోతే ఏదైనా ఇంటర్నల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి చేతికి ధనం రాకుండా ఇబ్బందికర అలాంటి చిన్న చిన్న విషయాల్లో కొంత ఇబ్బందులు జరిగి మానసికంగా కొంత అలసిపోయేటువంటి ప్రమాదం కనపడుతుంది. ఒక ఇంత జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ప్రతి వ్యవహారంలోనూ కూడా ఆలోచన అవసరం అవుతుంది. పెద్దల యొక్క సలహాలు తీసుకోవాలి, తీసుకుంటారు కూడా. దానివల్ల మీకు కలిసి వస్తుంది అని మీరు నిర్ణయాత్మకంగా ముందుకు పెడతారు. అంతేవిధంగా రాబోయేటువంటి రోజులు అద్భుతమైనటువంటి రోజులు. ఈ నెలలో దసరా నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి వ్యయమందు ఉన్నటువంటి కేతువు, ద్వితీయమందు ఉన్నటువంటి శనైశ్వరుని దోషము, ఇవన్నీ తొలగిపోవాలి అంటే దేవీ నవరాత్రి మహోత్సవాల్లో శక్తి ఆరాధన మీకు చాలా విశేషంగా ఫలిస్తుంది. కాబట్టి ప్రతినిత్యము కూడా ఇంట్లోనే ఆవు నెయ్యితో దీపారాధన చేసి లేదా ఒక అఖండం పెట్టుకుని 10 రోజులు కూడా అమ్మవారి అష్టోత్తర నామాలతో అమ్మవారిని పూజించి శక్తి కొలది అమ్మవారికి తీపి, పులుపు, ప్రసాదం, ఆ పులిహార, పరమాన్నం ఇటువంటి నైవేద్యం పెడితే మీకు మనోభీష్టం నెరవేరుతుంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి సదవకాశాలన్నీ కూడా చేతికి వస్తాయి. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖచ్చితంగా మీరు అనుకున్న ప్రతి వ్యవహారంలోనూ కూడా మీకు జయం లభిస్తుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. సోదర సోదరీ వర్గాలతో మాట్లాడే ముందు జాగ్రత్త. వాదోపవాదాలు వచ్చి వ్యక్తిగత బంధాలు దూరమయ్యేటువంటి ప్రమాదం కనపడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. పంచమ స్థానంలో ఉండేటువంటి స్థితిగతులు, ఈ వ్యవహారాలన్నీ కూడా బాగున్నాయి. అయితే పుత్ర సంతాన రీత్యా నూతన ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్ళకి మంచి సమయము. కాబట్టి ఆ దిశగా ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. ఏది ఏమైనప్పటికీ కూడా గ్రహస్థితులను ఇంకా అనుకూలంగా మారాలి అంటే ద్వితీయమందు ఉన్నటువంటి శనైశ్వరుని దోషం పోవడానికి ప్రతినిత్యము కూడా దశరథకృత శనైశ్వర స్తోత్రాన్ని పారాయణ చేయండి. వ్యయమందు ఉన్నటువంటి కేతుగ్రహ దోషం పోవాలి అంటే ఉలవలు నానబెట్టి ఆవుకి నైవేద్యం పెట్టండి, లేదా ఉలవలు దానం ఇవ్వండి. వాటి వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ కూడా తొలగి నేను చెప్పిన పరిహారాలన్నీ చేసుకుంటూ విజయపదంలో మీరు ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.